కొడుతుంటే నేను చూడబుద్దైతాంది రాజిగో మాట్లాడబుద్దైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్దైతాంది రాజిగో పుట్ట బుద్దైతాంది రాజిగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె
జాగ్రత్త పక్షి అమ్మ నాన్న అమ్మ పారే ఆట అమ్ముతాను అమ్మ కొంచెం ముందుకు రా. చూడాలి. Arabic club. రూపాశ్రీ, వర్షిత్, నవ్యశ్రీ. ఇటండమ్మా అందరూ మమ్మీ అక్షయ, అక్షర వాళ్ళ పేరెంట్స్ రెడీ ఉండండి కొంచెం. అక్షయ, అక్షర, సాయిరామ్ వాళ్ళ పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి దీక్షిత శ్రీ. పైనకి ఎస్ మీరు నెక్స్ట్ డి లాస్యశ్రీ సెకండ్ క్లాస్ వాళ్ళ పేరెంట్స్. వీళ్ళు చిన్న పిల్లలప్పుడు మాకు కబురు వచ్చింది, పిల్లలు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ మమ్మీ లేదు అని. మేము వెంటనే వెళ్ళి వీళ్ళిద్దరిని పరామర్శించినప్పుడు మాకు తెలిసిన విషయాలు, తండ్రి ఉన్నా లేనట్టే, తండ్రి పోషణ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిని మేము 3 years నుంచి కొత్తపేట అనే స్కూల్లో మేమే వీళ్ళని చదివిస్తూ ఉన్నాం. వీళ్ళకి అన్ని విషయాలు మేమే చూసుకుంటూ ఉన్నాం. ఇందులో పూర్తి భాగస్వామ్యం అమ్మమ్మ గారు. వాళ్ళు చాలా చక్కగా వారిద్దరిని ఒక గట్టి పట్టుదలతోటి వీళ్ళిద్దరిని బాగా చదివించాలనే కోరికతోటి వీరున్నారు. మేము చెప్పినట్టు పిల్లల్ని శ్రద్ధ చేస్తూ బాగా చదివిస్తూ ఉన్నారు. ప్రతిరోజు తయారు చేసి పాఠశాలకు పంపించి వాళ్ళ హోంవర్క్లు, క్లాస్ వర్క్స్ అన్నీ కూడా శ్రద్ధగా చేస్తూ ఉన్నారు.
వీరికి పూర్తిగా వీరికి జాబ్ వచ్చి ఉద్యోగంలో ఒక పొజిషన్లో ఉండి ఒక మ్యారేజ్ చేసుకునేంత వరకు మేము పూర్తిగా వీరికి సహకరిస్తామని తెలియజేస్తూ అక్షర్ నిర్మాణ ఫౌండేషన్ ద్వారా వీరిద్దరికి సహకారం ఎల్లవెల్ల ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. కొత్తపేట గంధంపల్లి. లైవ్ మా పాఠశాల విద్యార్థులు 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంతోషంగా నిర్మాలయ స్కూల్ హెచ్ఎం అనే కేక్ని కూడా కట్ చేస్తూ వాళ్ళ సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చాలా అద్భుతం. మరి విద్యార్థుల సంతోషాన్ని మనం వెలకట్టలేనిది అది. అలాగే కామేపల్లి, కారేపల్లి, రఘునాథపాలెం డివిజన్ ప్రైవేట్ స్కూల్స్ ప్రెసిడెంట్ వారు పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అట్లనే విద్యార్థులకి అందరికి కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క స్కూల్ ప్రారంభం చేసి 22 సంవత్సరాలు అవుతుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిందే. ఒక పాఠశాలని 22 సంవత్సరాలు నడపడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా ఒక వ్యాపారం చేయటమో, ఇంకోటి చేయటమో, వ్యవసాయం చేయటమో చేస్తాం. ఒక పంట వేస్తే 3 నెలల్లోనే పంట మన చేతికి వస్తుంది. కానీ ఒక పిల్లగాడిని ఒక పంటలాగా మనం లెక్కేసుకుంటే ఒక పిల్లవాడిని 10 సంవత్సరాలు ఒక అబ్బాయికి చదువు చెప్తేనే ఆ అబ్బాయి 10వ తరగతికి వస్తాడు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఒక పంట అనుకుంటే ఒక పిల్లవాడిని మనం 10 సంవత్సరాలు చదివించాలి. 10 సంవత్సరాలు చదువు చెప్పాలి. చెప్తేనే ఆ అబ్బాయి ఒక పంట కింద లెక్క. మనం మిర్చి తోట లేకపోతే ఇంకేదో వరి పొలం వేస్తే మనం 3 నెలల్లోనే మనకి 100 రోజుల్లోనే పంట మన చేతికి వస్తుంది. కానీ విద్యార్థులు అట్లా కాదు కదా. వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివిస్తేనే వాళ్ళకి చదువు చెప్తేనే వాళ్ళకు మనకి మంచి పెద్ద పంట. పేరెంట్స్ అందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే పంట వేసాడు, తోట వేసామనుకోండి, దీనికి ఈ వారం ఏ మందు కొడదాం, వచ్చే వారం ఏ మందు కొడదాం, వచ్చే వారం ఏ మందు కొడదాం. ఒక నెలలో 3 నెలల్లో వచ్చే పంటకి ప్రతిరోజు కలుపు తీయడం, ప్రతిరోజు మందు కొట్టడం చేస్తారు. కానీ మరి జీవితకాలం మనతో పాటు ఉండి మన పెంపుదల చేసేటువంటి మన తర్వాత వాళ్ళే మనం చూసుకునేది, పిల్లలే మనం చూసుకుంటారు. మరి అలాంటి పిల్లల్ని మనము ఒక పంటలాగా లెక్కేసుకొని వాళ్ళని మనం చదివించాలన్నప్పుడు వాళ్ళ గురించి మనం కొంత పెట్టుబడి పెట్టాలి. ఒక తోటకి మనం ఎట్లయితే పెట్టుబడి పెడతామో, పత్తికి ఎట్లయితే పెట్టుబడి పెడతామో 3 నెలల పంటకి, మరి 10 సంవత్సరాలు మన వాళ్ళ జీవితం కదా, ఇది పిల్లల జీవితం కాబట్టి వాళ్ళు కూడా మనం కొంచెం పెట్టుబడి పెట్టాలి. వాళ్ళు జాగ్రత్తగా ఉదయం లేవడము, స్నానాలు చేయించడము, డ్రెస్ సరిగ్గా వేయటము, స్కూల్కి సరిగ్గా పంపడం, వాళ్ళకి పుస్తకాలు అయితే ఏంటి, నోట్స్ అయితే కావాల్సిన ఇప్పించడము. సరే, ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వచ్చి వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ ఎలా ఉంది అని చూసుకోవడం, ఇది కూడా తల్లిదండ్రులకు మన బాధ్యత. ఏదో అక్కడ పిల్లల్ని జాయిన్ చేసి వెళ్ళిపోయినాము, ఫీజు కట్టినాము, ఇక అంతటితోనే పిల్లగాళ్ళు ఏదో చదువుకుంటారు అనుకోవద్దు. వాళ్ళని సాయంత్రం వచ్చిన కూర్చోబెట్టి మీరు ఏం చదువుతున్నారు, ఏం హోంవర్క్లు రాస్తున్నారు, మీ టీచర్లు ఎట్లా చెప్పారు, మీరు ఏమేమి వాళ్ళ ఉదయం పూట లేవడము, వాళ్ళు అప్పుడు కూర్చోబెట్టి హోంవర్క్స్ చేయించడం, వాళ్ళ క్లాస్ వర్క్ అప్పుడు రీడింగ్ చేయించడం, రైటింగ్ వర్క్ చేయించడం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం నేర్చుకున్నారని పేరెంట్స్ కొద్దిగా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఎట్లయితే మనం పంట మీద ఎట్లా దృష్టి పెడతామో వ్యవసాయదారులు, మన పిల్లలు కూడా మనకి పంటతో సమానం కాబట్టి వాళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి పేరెంట్స్ మీద, టీచర్స్ మీద వదిలేసేసి మీకు అప్పచెప్పినాం కాబట్టి మీదే మొత్తం బాధ్యత అనడానికి కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి మనం కూడా కొంచెం
తల్లిదండ్రులుగా మన పిల్లల మీద కొంచెం శ్రద్ధ కలిగి ఉండాలి మనం కూడా. రెండో విషయం ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్. ఒక స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ నడపడం మా ఆషామాషి కాదు. మేము ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నాం అంటే ఎంతోమంది టీచర్లు ఉంటారు, స్కూల్ పర్మిషన్స్ ఉంటాయి, తర్వాత ఆ స్కూల్స్కి సర్టిఫికెట్స్ ఉంటాయి, పిల్లలకి ఎన్నో రకాల సబ్జెక్టులు ఉంటాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఈవీఎస్, సోషల్, చాలా రకాల సబ్జెక్టులు ఉంటాయి. వాళ్ళకి ఆడుకోవాలి, పాడుకోవాలి, ఆటలకు సంబంధించినవి ఉంటాయి, ఎన్నో రకాల యాక్టివిటీస్ ఉంటాయి. స్కూల్ అంటే ఎన్నో రకాల విషయాల మీద మనం శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. కొన్ని విషయాలు వెనకబడవచ్చు, కొన్ని విషయాలు ముందు పడవచ్చు, కొన్ని విషయాలు మనం చేస్తాం, కొన్ని విషయాలు చేయలేము. కానీ తల్లిదండ్రులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని స్కూల్ అంటే ఇది ఒక పెద్ద బాధ్యత. కాబట్టి స్కూల్కి మనం ఎప్పుడు అండదండలుగా ఉండాలి. కాబట్టి మన ఫీజులు ముందు వాళ్ళు అడిగినప్పుడు వెంటనే ఫీజులు కట్టడము, ఏదైనా అవసరమైనప్పుడు స్కూల్కి వచ్చి వాళ్ళకు కొద్దిగా సహకరించడం, ఏదైనా పేరెంట్స్ మీటింగ్ వస్తే వాళ్ళని కలిసి మన సహాయ సహకారాలు అందించడము మన యొక్క బాధ్యతగా మనం కొంచెం స్కూల్ మేనేజ్మెంట్ సహకరించాలి. సహకరించకపోతే ఇన్ని పెద్ద విషయాలు చేయలేరు. మనం పెద్ద విషయాలు మన స్కూల్ అనుకుంటాం. ఇక్కడ స్కూల్ చూస్తే మనకి చిన్న స్కూలేగా అనిపించవచ్చు. చిన్న స్కూల్ ఏం కాదు. 200-300 మంది పిల్లగాళ్ళు ఉన్నారంటే చిన్న స్కూల్ ఏం కాదు. మనం బయటకు వెళ్ళి చూస్తే పెద్ద బిల్డింగ్లే కనబడతాయి, చదువు కనబడదు. కానీ మనం చూసినప్పుడు చిన్న స్కూల్ అయినా ప్రతి పిల్లవాడి మీద శ్రద్ధ అనేది ఉంటుంది. మీరు ఏదో ఖమ్మం పంపించి న్యూ ఇయర్ ఆనో లేదా ఇంకోటికి ఎస్ఎంఎస్ పంపించారనుకోండి, వాళ్ళ హెడ్ మాస్టర్ కాడికి పోయి వాళ్ళ 4వ పిల్లగాడు ఎవరంటే వాళ్ళు చెప్పలేరు. వాళ్ళ హెడ్ మాస్టర్కి తెలియదు, వాళ్ళ టీచర్లు కూడా తెలియదు ఆ పిల్లగాడు ఎవరంటే. మీరు ఇక్కడికి వచ్చి టీచర్లు అడగండి, ఒక నాగరాజు సార్ అడగండి, ఈ పిల్లగాడు ఎవరంటే ఆ పిల్లగాడు పుట్టు పూర్వతలు మొత్తం చెప్తారు. వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాడి హ్యాండ్ రైటింగ్ ఎట్లుంటుంది, వాడు ఎట్లా మాట్లాడతాడు, పూర్తిగా చెప్తారు. ఎందుకు ఆ పిల్లవాడి మీద ఆ టీచర్కి పూర్తి బాధ్యత ఉంటుంది. ఆ పిల్లవాడు పూర్తి శ్రద్ధ పెడతారు. కాబట్టి పూర్తిగా ఆ పిల్లవాడి గురించి తెలుస్తుంది. అందుకని తీసుకెళ్ళి అక్కడ ఖమ్మంలో వేసేసి మనము ఇక ఆ పిల్లవాడి గురించి ఆ టీచర్కి తెలియదు, ఆ హెడ్ మాస్టర్కి తెలియదు, వస్తారు పాఠాలు చెప్పుకుంటూ పోతారు. కాబట్టి మనకి చదువు బాగా రావాలంటే దూరంగా పోవడం ఏం కాదు, దూరం కొండలు నునుపుకుంటాయి అంతే, అంతవరకే. కానీ మనకి మంచిగా చదువు రావాలంటే దగ్గర ఉండేటువంటి మన స్కూల్లే చాలా మంచి. ఈ స్కూళ్ళలో మనకి చదువు చేయించుకుంటే మన పిల్లలకి బాగా చదువు వస్తుంది. కాబట్టి వేరే ఆలోచన పెట్టుకోకుండా మంచి నమ్మకం పెట్టుకొని మన దగ్గరలో ఉండే స్కూల్స్ పంపించినట్టయితే మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ స్కూల్లో మీకు అన్ని వస్తువులు ఉన్నాయి, మంచిగా నీళ్ళు వస్తుంది, మంచిగా కరెంట్ అయితే ఏంటి, డిజిటల్ టీచర్స్ మంచి డిజిటల్ రోజు కూడా మీకు కంప్యూటర్స్ ఉన్నాయి, డిజిటల్ క్లాసులు ఇస్తున్నారు, మీకు మళ్ళీ ఫేస్ అటెండెన్స్ ఉన్నాయి, బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి. మీ పిల్లగాడికి ఏం జరిగింది ఎప్పటికప్పుడు చూసుకోవడానికి సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి టీచర్స్ మంచి టీచర్స్ మీరు చూసారు, ఇప్పుడు మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి మీకు అన్ని రకాల వనరులు ఉన్నటువంటి స్కూలు. కాబట్టి మనం నిర్భయంగా భయం లేకుండా మన పిల్లలు ఇక్కడ జాయిన్ చేసి పూర్తిగా మనకి మంచి దగ్గరలో ఉన్న స్కూలు. కాబట్టి మంచిగా పిల్లల్ని జాయిన్ చేయండి. మీతో పాటు ఇంకా ఎక్కువ మంది పిల్లలు తీసుకొచ్చి మంచిగా పిల్లల్ని జాయిన్ చేసి మీ పిల్లలకి నాణ్యమైన విద్యని అందించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఫీజులు కూడా చాలా తక్కువ. మీరు వేరే దగ్గరతో పోల్చుకుంటే ఎంత ఫీజు ఇచ్చినా తక్కువ ఫీజులో కూడా మనకి మంచిగా చదువు చెప్తున్నారు. కాబట్టి కొంచెం తల్లిదండ్రులు ఆలోచించి ఎక్కడెక్కడ దూరం పనులు నిలుపుకొని ఉరకకుండా ఎక్కడిచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. దాంతోపాటు మనం తెలుగు నేర్చుకోవాలా, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, లంబాడీ భాష నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. అందుకని ఇంగ్లీష్ ఒక్కటే మనకి జీవనాధారం కాదు. కాబట్టి ఈ దగ్గరలో ఉండే మన స్కూళ్ళకి పంపించినట్టయితే అన్ని భాషల మీద పిల్లగాళ్ళకి మంచి పట్టు అనేది ఉంటుంది. కాబట్టి మన యొక్క భాష ఏదైతే కోల్పోతున్నామో ఆ భాషను మనము దూరం పోనీయకుండా దగ్గరకు చేసుకుంటాం. ఆ విధంగా ఈ దగ్గరలో ఉండే స్కూల్ని మీరు బతికించాలా. ఇప్పుడు 22 సంవత్సరాలతో ఒక స్కూల్ నడుపుతున్నారంటే ఎన్నో ఆటుపాట్లు. కరోనా వచ్చిందంటే ఒక 10,000 స్కూళ్ళు కనుమరుగైపోయినాయి. 10,000 స్కూళ్ళు మంచిగా బలవంతంగా తయారు చేయాలి, మంచిగా స్కూల్ పొటెన్షియల్ ఉండేది తయారు చేయాలి. మీరందరూ కూడా దీంట్లో మీ యొక్క సహాయ సహకారాలు అందించి మేనేజ్మెంట్కి మీ యొక్క సహాయ సహకారాలు అందించి దాంతోపాటుగా మీ యొక్క పిల్లలు కూడా మంచి విద్యను అందించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎదిగే కొద్దీ వారికి ఎలా అండగా నిలవాలి పేరెంట్స్ అనే దానిపైన చక్కటి వివరణతో మరి మా ప్రైవేట్ పాఠశాల డివిజన్ ప్రెసిడెంట్ గారు మీకు ఇచ్చిన సందేశాన్ని మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా మరి విద్యార్థుల పట్ల మీరు అనేక మెలకువలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ప్రతి సంవత్సరం వారి ఎదుగుదలకు కావలసినటువంటి విషయ పరిజ్ఞానాన్ని వారికి అందిస్తారని ఈ సందేశం ద్వారా మీరు చాలా మొబలైట్ అయి మీ పిల్లలకి అండగా నిలిచి చదువు పట్లే కాదు వారి సంస్కారం పట్ల, వారి డ్రెస్ కోడ్, వారి కట్టింగు, వారు వేసుకునేటువంటి ప్రతి విషయంలో కూడా మీరు అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థి ఎదుగుదలకు కావాల్సినటువంటి
ప్రతి అంశం పైన మీకు చాలా చక్కగా వివరించి చెప్పారు. వారికి నిర్మలయ స్కూల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.